ఉత్తరాంధ్రపై పంజా విసిరేందుకు పెథాయ్ తుపాను సిద్దమవుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం ఉత్తర వాయువ్యంగా ప్రయాణిస్తోందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. ప్రస్తుతం వాయుగుండంగా ఉన్న తుపాన్ తీవ్ర తుపానుగా మారి ఎల్లుండి ఒంగోలు, కాకినాడల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. సముద్రంలో అలలు 6 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పెథాయ్ తుపాను ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాలో ఉత్తర తమిళనాడులో ఆకాశం మేఘావృతమై ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరాన్ని తాకే సమయంతో 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సీజన్లో ఏర్పడే తుఫాన్లు ఏపీలో తీరం దాటడం అరుదు. ఎక్కువగా తమిళనాడు తీరం వైపు ప్రయాణిస్తూ ఉంటాయి. పెథాయ్ కూడా మొదట తమిళనాడు వైపే ప్రారంభమైనప్పటికీ తీవ్ర వాయుగుండంగా మారే దిశకు మార్చుకుంది. అయితే తీరం దాటే సమయానికి దాని స్వరూపం ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకం. ఈ సీజన్లో ఉత్తర భారతం నుంచి వీచే గాలులు ప్రభావం కోస్తా తీరం వైపు అధికంగా ఉంటుంది. అందువల్ల ఈశాన్యంలో ఏర్పడే తుఫాన్లు తీరం వెంబడి ప్రయాణిస్తూ బలహీనపడ్డమో లేక దిశను మార్చుకుని మరో ప్రాంతానికి వెళ్లిపోవడమో జరుగుతుందనేది ఓ అంచనా. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేసిన మోదీ రఫేల్ కుంభకోణంపై సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకున్నా ప్రజలు విశ్వసించరని సిపిఐ జాతీయ నేత నారాయణ స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఇప్పటికే బ్యాంకులను, సీబీఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను దుర్వినియోగం చేసిందని చెప్పారు. తాజాగా రఫేల్ కుంభకోణంపై దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని కేంద్రం తమకు అనుకూలంగా మలుచుకోవడం దారుణమన్నారు. ప్రజలు చెల్లించిన పనులతో కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి జవాబుదారీగా వ్యవహరించకపోవడం వింతగా ఉందన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను బీజేపీ నాయకులు వెనకేసుకురావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ రాఫెల్ అగ్రిమెంట్ లోనే అవినీతి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ వస్తా ఉంది. ఫ్రాన్స్ దేశంలో కూడా దీని ఎంక్వైరీ జరిగింది. దీని ఆధారాలు ఉన్నాయి. రెండవది, మీరు పబ్లిక్ సెక్టార్గా ఉన్న హెచ్ఏఎల్కి ఇచ్చి ఈ సమస్య వచ్చింది కాదు. మీరు అనిల్ అంబానీకి ఇచ్చారు. అనిల్ అంబానీకి ఏం సమస్య ఉంది? ఆయన సైకిల్ కూడా తయారు చేసే శక్తి ఉన్నాడు కాదే. దీనిలో ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి నిరూపించబడతా ఉంది. ఇది నైతికంగా నిరూపించబడతా ఉంది. ఒక కోర్టు తీర్పించినాక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే మీకు భయం ఎందుకున్నారా? ఇప్పుడు విజయమాల్య దొంగ కాకపోతే, తర్వాత నీరవ్ మోడీ దొంగ కాకపోతే ఇంకోటి దొంగలు మీరు దొంగలా? ఒకవైపున ఈ భారతదేశంలో డబ్బులు ఎగ్గొట్టి, బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టి పోయిన వాళ్ళు బ్యాంకులు మొత్తం కొలాప్స్ అయిపోతుంటే వాళ్ళు నిజాయితీ పనుల వాళ్ళు చెప్పేసి మీరు చెప్పడం అంటే దొంగ నడిచేయటం తప్ప ఇంకోటి కానీ కాదు. శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఈ నెల 22న ధర్మ పోరాట దీక్షను శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే అవకాశం ఉండడంతో
దీక్షా స్థలానికి సంబంధించిన స్థలాలను ఎంపిక చేసేందుకు పలు ప్రాంతాలను పరిశీలించారు. 80 అడుగుల రోడ్డులోని స్థలంతో పాటు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, కోడి రామ్మూర్తి స్టేడియం గ్రౌండ్ ను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. కోడి రామ్మూర్తి స్టేడియం ధర్మ పోరాట దీక్షకు వేదికకు సరైనదిగా గుర్తించడంతో ఈ నెల 16వ తేదీన భూమి పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. ధర్మ పోరాట దీక్షతో పాటు అదే రోజు నగరంలో నూతనంగా నిర్మించిన టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతిపక్ష నాయకుడు జగన్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ప్రభుత్వ విప్ పున్న రవికుమార్ సవాల్ చేశారు. జగన్ తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయంగా ఏం చేయమన్నా చేస్తానన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆముదాల వలసలో నిర్వహించిన బహిరంగ సభలో కూన రవికుమార్ పై వైఎస్ జగన్ మాఫియా డాన్ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ అటాక్ ఇచ్చారు. జగన్, ఆయన తండ్రి, తాతలే రాష్ట్రంలో పెద్ద భూ కబ్జాదారులని విమర్శించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కుటుంబానికి చెందిన జగన్ కు తనను విమర్శించే స్థాయి, అర్హత లేదన్నారు. మాజీ సీఎస్ అజయ్ కల్లంపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడంటూ పొగిడిన వారందరూ పదవి విరమణ అనంతరం విమర్శించడం సరైంది కాదని మంత్రి సోమిరెడ్డి అన్నారు. రిటైర్లైన వారందరూ జగన్ పంచన చేరి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆయన ఆరోపించారు. రైతులకు తన ప్రభుత్వం ఏం చేసిందో త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి సోమిరెడ్డి ప్రకటించారు. లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందో, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఏం చేసిందో త్వరలోనే బయటపెడతామని ఆయన ఘాటుగా స్పందించారు. విజయనగరంలో గూడు లేని ప్రతి ఒక్కరికి హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా ఇళ్లను కట్టి ఇస్తామన్నారు విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత. హౌసింగ్ ఫేజ్ 2లో భాగంగా 1293 ఇళ్లకు ఆన్లైన్ ద్వారా డ్రా తీసి ఇళ్ల కేటాయింపులు చేశారు. అత్యంత నాణ్యత ప్రమాణాలలో ఇళ్లను కట్టిస్తామని తెలిపారు. ఫేజ్ 3 ద్వారా మరో 5000 ఇళ్లను కేటాయించాల్సిందిగా సీఎంని కోరామని, అనుమతి వచ్చిన వెంటనే మిగిలిన వారిని గృహ నిర్మాణం చేసి ఇస్తామని ఎమ్మెల్యే గీత అన్నారు. అర్బన్ హౌసింగ్ ఉందో హౌసింగ్ ఫర్ ఆల్లోని ఇంతకుముందు సారిపల్లి దగ్గర ఇల్లువి లబ్ధిదారులందరికీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికైతే అలాట్ చేసామో వాళ్ళకి డ్రా తీయడం జరిగింది. అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తూ పూర్తి నాణ్యత ప్రమాణాలతోని కడుతున్నటువంటి ఇళ్లకు సంబంధించి అలాట్మెంట్ చేసినట్లయితే కనుక లబ్ధిదారుల వాటా చెల్లించడం జరిగింది. మరి బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని అవి కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత తొందరలోని మరి వీళ్ళందరూ కూడా గృహప్రవేశాలు చేసే విధంగా మరి వాళ్ళకి అలాట్మెంట్ చేసిన తర్వాత అప్పచెప్పిస్తే వాళ్ళ ఇల్లు ఏ విధంగా వచ్చింది, ఎలా ఉంది, ఏంటి అని అనేది వాళ్ళ దగ్గరుండి చూసుకోగలడానికి కూడా వీలుంటుందని. ఇప్పటికీ 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ అంతా కూడాను. అనంతపురం జిల్లా మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శాసనసభ కార్యదర్శి విజయరాజుకు ఆయన అందజేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందున హైకోర్టు ఈరన్నను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించారు. ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ ఈరన్నకు అక్కడ ఎదురుదెబ్బ తప్పలేదు. దీంతో ఆయన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు సమర్పించేందుకు శాసనసభకు వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సూచన మేరకు రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. జగన్ కు మద్దతు అంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కర్నూలు జిల్లా ఎమ్మినన్నూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి. ఎంఐఎంకు జగన్ అవినీతిలో భాగస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించారు. మైనార్టీలపై పేటెంట్ హక్కు తమదే అనే ఎంఐఎం పార్టీ జగన్ కు సపోర్ట్ చేయడం కన్నా నీతిమాలిన రాజకీయం దేశంలో మరొకటి ఉండదన్నారు. మరోవైపు పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ ప్రత్యేక హోదాపై రాజీనామాలు చేశాం, పోరాడతామనే వైసీపీ సంబరాలు చేసుకోవడం సునకానందం కాదా అన్నారు. ఎంఐఎం కానీ ఇంకొక పార్టీ కూడా ఎంఐఎం కూడా నిన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు మైనారిటీల పక్షాన్ని నిలబడే పార్టీ అని చెప్పి. మేము ఈరోజు జగన్ కి ఓపెన్ గా మద్దతు ఇస్తాం, రేపు మేము ప్రచారం చేస్తాం అని చెప్తున్నారు. అంటే ఈరోజు మేము అడుగుతున్నాం సూటిగా, అంటే మీరు కూడా ఆయన చేసిన అవినీతిలో భాగస్వాములా? అంటే
అంటే మీ పార్టీలన్నీ కూడా మద్దతు అంటే ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో మీరు భాగస్వాములా? ఈరోజు ఇంకొక విషయం, మైనారిటీలకు పేటెంట్ రైట్స్ మాకేం చెప్పే ఎంఐఎం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఏమైనా దేశంలో ఉందని అడుగుతున్నాను నేను. ఈరోజు కేవలం అధికారమే పరమావధి, ఏ రాష్ట్రం ఎక్కడ పోయినా పర్లేదు, తెలుగు ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగినప్పుడు పార్లమెంటు సాక్షిగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వద్దన్నటువంటి పార్టీ గెలిస్తే ఈరోజు తెలంగాణలో ఇక్కడ ప్రత్యేక హోదా కోసం మేము చాలా పోరాడుతున్నాం, రాజీనామా చేసి ప్రాణాలకు సైతం త్యాగం చేసి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పే వైఎస్ఆర్ పార్టీ అక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ టపాకాయలు కాల్చుకున్నాడంటే ఇంతకంటే సిగ్గుమాలని పని ఇంకేమన్నా ఈ సునకానందం అంటారు దీన్ని బేసిక్ గా. మేనరుడు ఉదయ్ ఆకస్మిక మరణంతో సీఎం చంద్రబాబు నారావారిపల్లికి వెళ్లారు. నిన్న ఉదయం హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చంద్రబాబు రెండో సోదరి కుమారుడు ఉదయ్ గుండెపోటుతో మరణించారు. దీంతో హుటాహుటిన విజయవాడ నుంచి లోకేష్ తదితరులు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయ్ అంత్యక్రియలకు సీఎం హాజరు కానున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ ను 15 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. నడికుడి కాళహస్తి పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. గుంతకల్ గుంటూరు డబ్లింగ్ పనులు మార్చి 31 నాటికి పూర్తవుతాయని తెలిపారు. సాంకేతికపరమైన సమస్యల కారణంగా కొంతమేర ఆలస్యం జరిగిందని తెలిపారు. We have sanctioned approximately rupees 15 crore for upgradation of facilities at railway station. There will be one new footover bridge which will connect both the entry and all the platforms. Then we are going to add one more platforms at Guntur station, and the entry and the circulating area and the facade, it will be completely redeveloped. The west side entry, the new building is coming up. All the platform surfaces, waiting rooms, lounges, everything will be upgraded. Another very important project, Guntur-Guntakal doubling is in progress, and the work is going on. We will be commissioning around 30 kilometers of doubling this year, and our target is 2021-22, March 22. The complete Guntur-Guntakal doubling will be complete. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చేయవద్దంటూ మధ్యాహ్న భోజన కార్మికులు విజయనగరం కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని, క్లస్టర్ల ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తోన్న తమ పొట్టకొట్టి ప్రైవేటీకరణ చేయడం తగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించుకుంటే ఈ నెల 17 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. శ్రీకాకుళంలో వెలుగు సిబ్బంది కదం తొక్కారు. ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నా తమను రెగ్యులర్ చేయాలంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. వెలుగు కార్మికులను పర్మనెంట్ చేస్తామని, తాడేపల్లి సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సుమారు 18 ఏళ్ల నుంచి ప్రభుత్వం తరపున పలు ప్రభుత్వ సర్వీసుల్లో సెర్ఫ్ ద్వారా సేవలందిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు భద్రత కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఎలా అయితే వేతనం ఇస్తున్నారో, వెలుగులో డిఏఓలుగా ఉన్న పనిచేస్తున్న తమకు కూడా అదేవిధంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి నాటిక పోటీలు రాజమండ్రిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కందుకూరి వీరేశలింగం కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి నాటిక పోటీలను రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పంతం రజనీ శేషసాయి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ప్రదర్శించిన దొంగలు నాటిక అందరినీ ఆకట్టుకుంది. కరీంనగర్ కు చెందిన చైతన్య ఆర్ట్స్ కళాకారులు ఈ నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా వృద్ధాశ్రమాలకే పరిమితం చేస్తున్నారని, డబ్బు సంపాదనే ధ్యేయంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, నేటి యువత మేలుకొలిపే రేపు మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని దొంగలు నాటికలో చక్కటి అభినయంతో చాటి చెప్పారు.
కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మళ్లీ నిరసన గళం విప్పారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడుతున్న ఎంపీలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా గాడిద మీద ఊరేగి గుండు గీయించుకున్నారు. ఏపీ పట్ల కేంద్రం పక్షపాతంగా వ్యవహరిస్తున్నందుకు విమర్శించారు. తప్పతాగి వాహనాలు నడిపే మందుబాబులకు చెక్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 24 మందిపై కేసులు బుక్ చేశారు. 20 బైకులు 4 కార్లను సీజ్ చేశారు. పట్టుబడ్డ వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించాక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు పోలీసులు. అర్ధరాత్రి వేళ హైదరాబాద్ లో ఓ ట్రావెల్స్ బస్సులోంచి అకస్మాత్తుగా దట్టంగా పొగలొచ్చాయి. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెంగళ ట్రావెల్స్ బస్సు ఖైరతాబాద్ ప్రైవేట్ ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి బస్సులోంచి పొగ రాసాగింది. గమనించిన ప్రయాణికులు బస్సును ఆపాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. అవేం పట్టించుకోకుండా డ్రైవర్ ఆదినారాయణ బస్సును పోనిచ్చాడు. మింట్ కాంపౌండ్ వద్దకు వచ్చేసరికి అటుగా వెళ్తున్న జనం బస్సును నిలిపివేశారు. దాంతో బతుకు జీవుడా అంటూ బస్సులోంచి బయటకు పరుగులు తీశారు జనం. 30 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు కాసేపటికి ఆగిపోవడంతో రాత్రంతా రోడ్డుపైనే పిల్లలతో పడిగాపులు పడ్డారు ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి కాకినాడకు 1500 రూపాయల టికెట్ తీసుకున్నామని, మరో బస్సు ఏర్పాటు చేయడం లేదని, నిర్వాహకులకు ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు ప్రయాణికులు. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రయాణికులను సముదాయించారు. మహబూబ్ నగర్ జిల్లా పాలెం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై 2013 అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో 45 మంది సజీవ దహనమయ్యారు. ఈ కేసులో మొదటి నిందితుడైన బస్సు డ్రైవర్ 5 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. 45 మంది ప్రయాణికులను పొట్టనబెట్టుకున్న జబార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు డ్రైవర్ ఫిరోజ్ పాషా మొదట ముద్దాయి. ఘటన జరిగిన నాటి నుంచి డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రాష్ట్ర సిఐడి పోలీసులు ఏడాది పాటు కష్టపడి అతని ఆచూకీ వెతుకుతూ ఉన్నారు. అయితే తర్వాత కొంతకాలానికి ప్రస్తుతానికి ఆయన చిక్కాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. పదిహేను రోజుల క్రితం సిఐడి ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు, హుబ్లీ, మంగళూరులో సిఐడి బృందం వేట ప్రారంభించింది. ఇదే సమయంలో పాషా పేరుతో మీద రేషన్ కార్డు వివరాలున్నాయా అని ఆ రాష్ట్రంలో ఆరా తీయగా అతడు బ్రతికే ఉన్నాడని, అతడి పేరిట ప్రతి నెల సరుకులు తీసుకుంటూ ఉన్నాడని ప్రభుత్వ రికార్డులో బయటపడింది. దీంతో ప్రతి నెల మొదటి వారంలో మంగళూరు జిల్లా రూరల్ మండలంలోని ఓ రేషన్ దుకాణం వద్ద సిఐడి బృందం కాపు కాసింది. సరుకులు తీసుకునేందుకు వచ్చి ఎటకేలకు సిఐడి బృందానికి చిక్కాడు. రేషన్ సరుకులు తీసుకుంటున్న వ్యక్తి ఫిరోజ్ పాషానా కాదా అన్న వివరాలు పోల్చుకునేందుకు అదే రేషన్ షాప్ వద్ద వేలిముద్రలు సేకరించిన పోలీసులు పాలెం ఘటన సందర్భంగా సేకరించిన వేలిముద్రలతో రేషన్ తీసుకున్న ఫిరోజ్ పాషా వేలిముద్రను పోల్చి చూశారు. వేలిముద్రలు ఒక్కరివే అని తేలడంతో పాషాను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. ఎన్నికల్లో విజయఢంకా మోగించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ డప్పు కొడుతూ సందడి చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బేగంపేటలో రైల్వే అండ్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి తలసాని బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గెలుపొందిన అనంతరం మొదటగా బస్తీకి ఇచ్చిన హామీపై దృష్టి సారించిన తలసాని అండర్ బ్రిడ్జ్ పనుల తీరును పరిశీలించారు. తలసాని మొదటిసారి రాకతో కార్యకర్తలు, నేతలు సన్మానాలతో తలసానికి స్వాగతం పలికారు. మారేడుపల్లి తలసాని నివాసంలో కార్యకర్తలు క్యూ కట్టగా వారితో కలిసి డప్పు వాయిస్తూ సందడి చేశారు తలసాని. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో నకిలీ నోట్ల చలామణి కలకలం రేపింది. నిత్యం భక్తులు, నగరవాసులతో కిటకిటలాడే తిరుపతి టార్గెట్ గా నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారు. ముఠాకు చెందిన అత్తర్ మహమ్మద్ అలీ, మహమ్మద్ ఖాజా,
ఇమ్రాన్లతో పాటు మరో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 లక్షల విలువ చేసే నకిలీ 2,500 రూపాయల నోట్లు, 2 స్కానర్లు, ప్రింటర్లు, 2 ల్యాప్టాప్లతో పాటు 5 లక్షల విలువ చేసే 14 డైమండ్స్ ను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ముద్రలకి చిన్నారులు తమ సంగీత ప్రతిభతో స్టేజ్ పై అదరగొట్టేశారు. వారి గానామృతంతో హరిహర కళభవన్ చప్పట్లతో మారుమోగిపోయింది. సికింద్రాబాద్ హరిహర కళభవన్లో నాస్వరం సంగీత పోటీలు జరిగాయి. అత్యున్నత ప్రతిభ కనబరిచిన బహుమతులు ప్రదానం చేశారు. వివిధ దేశాల వారికి కూడా ఆన్లైన్ ద్వారా సంగీతం నేర్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని, తమ వెబ్సైట్ ద్వారా లాంచ్ అయిన మరిన్ని దేశాల్లో కూడా తమ సంగీతాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు నిర్వాహకుడు రవి గణేష్. 26 సంవత్సరాలుగా ఉన్న ఈ ప్రస్థానంను తిరిగి నా స్వరం పేరుతో సంగీత కళను కాపాడుకోవడానికి ముందుకు వస్తున్నట్లు వారు తెలిపారు. గత 5 ఏళ్లలో భారతీయ ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి పురోగతి కనిపించలేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఆయన. భారత ఆర్థిక వ్యవస్థ తగినంత ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైంది అన్నారు. ఉదాహరణకు 90,000 రైల్వే ఉద్యోగాలను 25 మిలియన్ల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. అంతే, ఒక్కో ఉద్యోగానికి 250 మంది పోటీ పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తేనే దేశంలో ఎంతగా ఉద్యోగాల కొరత ఉంది అనేది అర్థమవుతుందనే విషయం స్పష్టమవుతుందని చెప్పారు. ద్రవ్య లోటును పూడ్చుకోవడం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను కలిశారు. తమ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారులు కేటీఆర్ ఆదేశాల మేరకు నడుచుకున్నారని, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తెరాస అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు మొబైల్ ఫోన్తో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చారని తెలిపారు. 18వ రౌండ్ నుంచి తన మెజారిటీ తగ్గించారని, న్యాయంగా గెలవని మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయాలని మల్రెడ్డి ఈసీని కోరారు. తనకు ఎన్నికల కమిషన్ న్యాయం చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు. ఏపీ అసెంబ్లీలోకి ప్రవేశంపై ఆంక్షలు విధించారు. సచివాలయం నుంచి అసెంబ్లీలోకి ఉద్యోగులు, సిబ్బంది రాకుండా నిషేధం పెట్టారు. అసెంబ్లీ ఉద్యోగుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. గేట్ నెంబర్ 2 నుంచి మాత్రమే రావాలని అసెంబ్లీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డుతో నమోదు చేసుకుంటేనే అసెంబ్లీలోకి ప్రవేశం అనే కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. స్పీకర్ ఆదేశాల మేరకే కొత్త నిబంధనలు అమలు చేస్తున్నామని అసెంబ్లీ కార్యదర్శి విజయరాజు తెలిపారు. కాంగ్రెస్ నేతలకు తెలంగాణ పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు సెక్యూరిటీ విత్డ్రా చేసుకుంది. మాజీ మంత్రులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ గన్మెన్లు తగ్గించింది. కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థులకు మాత్రమే గన్మెన్స్ ను పంపించింది. వచ్చే 5 ఏళ్లలో రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ది కోసం పనిచేస్తానని అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇందుకోసం నేను ముఖ్యమంత్రిని, మంత్రులను కలుస్తానని తెలిపారు. పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చాక కేసీఆర్ ను నిందించడం వృధా అన్నారు జగ్గారెడ్డి. దానివల్ల కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ టీఆర్ఎస్ కార్యకర్తలేనని జగ్గారెడ్డి విమర్శించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతంకు క్రమశిక్షణ సంఘం షాకోజ్ నోటీసులు జారీ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రేపటిలోగా వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నోటీసులు పంపింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణంగానే కాంగ్రెస్ ఓటమి చెందిందని పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం మండిపడ్డారు. ఉత్తమ్ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేశారని విమర్శించారు. పార్టీ గెలవకపోతే తప్పుకుంటానన్న ఉత్తమ్ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఆయన పీసీసీ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. బీసీ లేదా ఎస్సీ నాయకుడికి పీసీసీ అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. హౌసింగ్ కేసు నుంచి బయటపడేందుకు ఉత్తమ్ కోవర్టుగా మారారని వ్యాఖ్యానించారు. పొత్తుల విషయంలో ఆయన హైకమాండ్ ను తప్పుదో పట్టించారని గజ్జెల కాంతం పేర్కొన్నారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కలుషితమైన ప్రసాదం తిని 11 మంది మృతి చెందగా 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో 12 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది.
చామరాజనగర్లో సులవది గ్రామంలో మారెమ్మ ఆలయంలో గోపురం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు వందలాది మంది భక్తులు హాజరయ్యారు. శంకుస్థాపన పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని భక్తులందరికీ పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న భక్తులు తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రసాదం శాంపిల్స్ ను సేకరించి పరీక్షించేందుకు ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రికి తీసుకువచ్చేసరికి కొంతమంది భక్తులు అపస్మారక స్థితిలో చేరినట్లు తెలిపారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం కుమారస్వామి స్పందించారు. దీన్ని దురదృష్టకర సంఘటనగా ఆయన పేర్కొన్నారు. బాధితులకు సరైన వైద్య సాయం అందించాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 1:30 గవర్నర్ ఆనంద్ దినే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. లాల్ పరేడ్ మైదానంలో ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ప్రముఖులు కమల్నాథ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పదవికి కమల్నాథ్ తో పాటు యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీ పడ్డారు. పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపి కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత కమల్నాథ్ వైపే మొగ్గు చూపింది. రాజస్థాన్లో సీఎం పదవిపై ఉత్కంఠ తెరపడింది. తదుపరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ యువనేత సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు. అనేక చర్చల అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన మంత్రివర్గంలో మంత్రి పదవుల పంపకంపై కూడా కాంగ్రెస్ ఓ సూత్రాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గెహ్లాట్ పైలట్ వర్గాలకు చెరిసగం మంత్రి పదవులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. అశోక్ గెహ్లాట్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరోసారి ముఖ్యమంత్రి పదవికి తనను ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఇప్పటి వరకు తానే ప్రధానమంత్రి అని మహింద రాజపక్సే చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆ పదవికి రాజపక్సే రాజీనామా చేస్తున్నట్లు ఆయన కుమారుడు నవల్ రాజపక్సే ట్విట్టర్లో ప్రకటించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు నవల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధానిగా ఉన్న రనిల్ విక్రమ్ సింఘేను ఆకస్మికంగా తప్పించి ఆయన స్థానంలో మహింద రాజపక్సేను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడం శ్రీలంకలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొనడానికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించిన రాజపక్సే తన మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంది. పార్లమెంట్లో పెట్టిన అవిశ్వాస తీర్మానంలో రాజపక్సే ఓడిపోయారు. దీంతో పార్లమెంట్ను రద్దు చేయనున్నట్లు సిరిసేన నవంబర్ 9న ప్రకటించింది. కానీ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పార్లమెంట్ రద్దును వ్యతిరేకిస్తూ 13 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ రద్దు చెల్లదని అత్యున్నత కోర్టు తేల్చి చెప్పింది. సిరిసేన ప్రధానిగా తొలగించిన రనిల్ విక్రమ్ సింఘేపై పార్లమెంట్ విశ్వాసం ప్రకటించింది. మొత్తం 225 మంది సభ్యులకు కాను తీర్మానానికి అనుకూలంగా 117 మంది ఓటు వేశారు. అయితే విక్రమసింఘేను మళ్లీ నియమించేది లేదని ఇదివరకే అధ్యక్షుడు సిరిసేన స్పష్టం చేశారు. కానీ పార్లమెంట్లో తీర్మానం చేసిన దృష్ట్యా నియమించక తప్పదు అని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ తరుణంలో రాజపక్సే రాజీనామా చేయనున్నట్లు ఆయన కుమారుడు ప్రకటించడం విశేషం.